శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయం 39వ శ్లోకం. ఓం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. 39వ శ్లోకం. వాయుర్యోనగ్నిర్వరుణః శశాంక్చ ప్రజాపతిస్త్వహం ప్రపితామహశ్చ నమో నమస్తేనస్తు సహస్రకృత్వః పునశ్చ భూయేన్పి నమో నమస్తే. వాయువును మరియు పరమ నియామకుడును నేనే. వాయుడను పరమ నియామకుడను నీవే. అగ్ని జలము చంద్రుడవు నీవే. ఆది జీవి అయిన బ్రహ్మదేవుడవు మరియు ప్రపితామహుడవు నీవే. కనుకనే నీకు 1000 నమస్కారములు చేయుచు మరలా మరలా వందనములు సమర్పించుచున్నాను. 40వ శ్లోకం. నమః పురస్తాదథ పృష్ఠితస్తే నమో నస్తుతే సర్వత ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమోప్నోసి తతోనసి సర్వః. నీకు ముందు నుండి వెనుక నుండి సర్వ దిక్కుల నుండి నమస్కారముల నర్పించుచున్నాను. ఓ అనంత వీర్య, నీవు అమిత విక్రమ సంపన్నుడవు మరియు సర్వవ్యాపివి. కనుకనే సర్వమును నీవే అయి ఉన్నావు. భావము. అర్జునుడు తన స్నేహితుడైన శ్రీకృష్ణుని ఎడ ప్రేమ పారవశ్యముచే అన్ని వైపుల నుండి నమస్సులు నర్పించుచున్నాడు. శ్రీకృష్ణుడు సకల పరాక్రమములకు శక్తులకు ప్రభువని, యుద్ధరంగమందు కూడియున్న మహాయోధులందరికన్నను అత్యంత గనుడనియు అర్జునుడు అంగీకరించుచున్నాడు. ఈ విషయమునకు సంబంధించినదే విష్ణు పురాణం 1:9-69 ఇట్లు చెప్పబడినది. ఏనయం తవాగతో దేవ సమీపం దేవతాగణః సత్వమేవ జగత్సృష్ట యతః సర్వగతో భవన్. ఓ దేవదేవా, నీవు సమీపించు ఎవరైనను దేవతలైనను సరియే నీ చేత సృష్టింపబడిన వారే. 41-42 శ్లోకం. 41వ శ్లోకం. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానత మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చ సహస్రార్థ సమత్కృతోనసి విహారశయ్య సనభోజనేషు ఏకోంధ వాప్యచ్యుత తత్సమక్షం తత్ క్షామయే త్వమహమ ప్రమేయం. నీ మహిమను తెలియక నిన్ను మిత్రునిగా భావించి ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని తొందరపాటుగా సంబోధించి తిని. ప్రేమతో గాని లేదా మూర్ఖత్వంతో గాని నేను అనరించిన దానినంతటిని కరుణతో క్షమింపుము. మనము విశ్రాంతి గొనునప్పుడు, ఒకే శయ్యపై శయనించినప్పుడు, కూర్చుండినప్పుడు, కలిసి భుజించినప్పుడు, ఒంటరిగా కొన్ని మార్లు మరియు పలు మిత్రుల సమక్షమున కొన్ని మార్లు నిన్ను నేను వేలాకోలముగా అగౌరవపరిచితిని. ఆ అచ్యుత, ఆ అపరాధములన్నింటినీ నన్ను క్షమింపుము. భావము. శ్రీకృష్ణుడు విశ్వరూపంతో తన ఎదుట వ్యక్తమైనప్పటికీ
అతనితో గల స్నేహ సంబంధమును అర్జునుడు స్మృతి అందుంచుకొనెను. తాత్కారణముగా అతడు క్షమార్పణ వేడుచు స్నేహభావం వలన ఉత్పన్నమైనట్టి పలు సామాన్య వ్యవహారములకు తనను మన్నింపుమని శ్రీకృష్ణుని అర్థించుచున్నాడు. ప్రియమిత్రునిగా భావించి శ్రీకృష్ణుడు తనకు తెలియపరిచినను శ్రీకృష్ణుడు ఆ విధమైన విశ్వరూపధారణము చేయగలడని తాను పూర్వము తెలియనట్లుగా అర్జునుడు అంగీకరించుచున్నాడు. ఆ భగవానుని విభూతులను గుర్తెరగక ఓ మిత్రమా, ఓ కృష్ణ, ఓ యాదవ అనేటి సంబోధనములచే తానెన్ని మార్లు అతనిని అగౌరవపరిచినచో అర్జునుడు ఎరుగడు. అయినను కరుణాంతరంగుడైన శ్రీకృష్ణుడు అట్టి దివ్య విభూతి సంపన్నుడైన అర్జునునితో మిత్రుని రూపమున వ్యవహరించను. భక్తుడు మరియు భగవానుని నడుమగల దివ్య ప్రేమయుత సంబంధమదియే. శ్రీకృష్ణుడు మరియు జీవుల నడుమగల సంబంధము నిత్యమైనది, మరుపునకు రానిదని అర్జునుని ప్రవృత్తి ద్వారా మనము గాంచవచ్చును. విశ్వరూప వైభవమును గాంచినప్పటికీ అర్జునుడు తనకు శ్రీకృష్ణునితో గల సన్నిహిత స్నేహ సంబంధమును మరువజాలడు. 43వ శ్లోకం. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గీర్యాన్ నత్వత్స మోనశ్చ అభ్యధికః కుతోనన్యో లోకత్రయోనభ్య ప్రతిమా ప్రభావ. స్థావర జంగమ పూర్ణమైన ఈ సమస్త విశ్వములకు నీవే తండ్రివి. దానికి ముఖ్య పూజనీయుడవగు పరమ ఆధ్యాత్మిక గురువుడవు నీవే. నీతో సమానమైన వాడు కానీ ఏకమైన వాడు కానీ మరొకడు ఉండడు. ఆ అపరిమిత శక్తి సంపన్నుడా, అట్టి ఎడ నీ కన్నను అధికుడు ముల్లోకములలో ఎవడుండడును. భావము. తనయునికి తండ్రి పూజనీయుడైనట్లు పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణుడు పూజనీయుడై ఉన్నాడు. అది ఆది అందు వేదోపదేశములను బ్రహ్మదేవునకు మరియు ప్రస్తుతము గీతా జ్ఞానమును అర్జునునకు వసగి ఇన్నందున అతడే ఆధ్యాత్మిక గురువు. కనుకనే అతడు ఆది ఆధ్యాత్మిక గురువుగా తెలియబడినాడు. ప్రామాణికుడైన ఆధ్యాత్మిక గురువుగా తెలియబడు ఎవరైనను శ్రీకృష్ణుని నుండి వచ్చు గురు శిష్య పరంపరలోని వాడై ఉండవలెను. ఆ విధముగా శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహింపనివాడు ఆధ్యాత్మిక విషయములకు బోధకుడు లేదా ఆధ్యాత్మిక గురువు కాజాలుడు. ఇచ్చట శ్రీకృష్ణ భగవానుడు అన్ని విధములుగా స్తుతి చేయబడుచున్నాడు. అతడు ఆ ప్రమేయుడు. భౌతిక ఆధ్యాత్మిక జగత్తులలో అతనితో సమానుడుగా గాని అధికుడుగా గాని లేనందున దేవదేవుడైన ఆ శ్రీకృష్ణుని కన్నను ఘనుడైన వాడు వేరొకడుండడు. సర్వులు అతనిని కన్నను తక్కువవారే. ఎవరునూ అతనిని అతిశయింపలేరు. ఈ విషయమే శ్వేతాశ్వత రోపనిషత్తు 6:8 నందు ఇట్లు తెలుపబడినది. నతస్య కార్యం కరణం చ విద్యతే నతత్సమాచ్యభ్యధికచ్చ దృశ్యతే. సాధారణ మనుషుని వలనే దేవుడైన శ్రీకృష్ణుడు సైతము ఇంద్రియములను మరియు దేహమును కలిగి ఉన్నను ఆ భగవానుని విషయమున అతని ఇంద్రియములు, దేహము, మనస్సు, ఆత్మ నడుమ ఎట్టి భేదము లేదు. కానీ అతన్ని పూర్ణముగా నెరుగని మూడులే అతని ఇంద్రియములు, మనస్సు, దేహాదులు అతని కన్నను అన్యమని పలుకుదురు. కానీ వాస్తవమునకు శ్రీకృష్ణుడు దివ్య పరతత్వము
కనుకనే అతని కర్మలు శక్తులు దివ్యములై ఉన్నవి. మనకున్నటువంటి ఇంద్రియములు లేకున్నను ఇంద్రియ కార్యములన్నింటినీ అతడు చేయగలిగినందునే అతని ఇంద్రియములు పరిమితములు లేక అసమగ్రములు కావని తెలుపబడినది. అతని కన్నను ఘనుడైన వాడు లేడు, అలాగుననే అతనికి సముడును లేడు. సర్వులను ఆ శ్రీకృష్ణ భగవానుని కన్నను తక్కువవారైన వారే. దేవదేవుని జ్ఞానము శక్తి కర్మలు అన్నీయును దివ్యములు. ఈ విషయమే భగవద్గీత యందు ఇట్లు తెలుపబడినది 4:9. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్వక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోనర్జున. శ్రీకృష్ణుని దివ్యమైన జన్మను కర్మలను పూర్ణత్వమును సంపూర్ణముగా నెరిగినవాడు దేహమును విడిచిన పిమ్మట ఆ శ్రీకృష్ణునే చేరి ఆ దుఃఖపూర్ణ జగమునకు తిరిగి రాకుండును. కనుక శ్రీకృష్ణుని కర్మలు ఇతరుల కర్మలు కన్నను భిన్నమైనవి అని ప్రతి ఒక్కరూ ఎరగవలను. అందులకు శ్రీకృష్ణుడు తెలిపిన నియమములను పాటించుట అత్యుత్తమ పద్ధతి. అది ఎల్లరను పూర్ణులను చేయగలదు. ఆ భగవానునకు ఎవ్వరునూ యజమానులు కారనియు ప్రతి ఒక్కరూ అతని మృత్యులనియు తెలుపబడినది. కృష్ణుడొక్కడే భగవానుడు, ఇతరులందరూ అతని సేవకులు అని చైతన్య చరితామృతం ఆదిలీల 5:142 ఈ విషయమునే నిర్ధారించుతున్నది. ఏకలే ఈశ్వర కృష్ణ అరసభా భృత్య అనగా ప్రతి ఒక్కరూ అతని ఆజ్ఞానుసారమే వర్తింపవలసి ఉన్నది. ఎవ్వరునూ అతని ఆజ్ఞను త్రోసిపుచ్చజాలరు. ఆ రీతిగా ప్రతి ఒక్కరూ అతని పర్యవేక్షణలోనే అతని నిర్దేశము అనుసరించియే వర్తించుచున్నారు. బ్రహ్మ సంహిత యందు తెలుపబడినట్లు ఆ దేవదేవుడే సర్వకారణమునకు కారణుడై ఉన్నాడు. 44వ శ్లోకం. తస్మత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వమా హమీష మీఢ్యం. నీవు ప్రతి జీవికిని పూజనీయుడైన దేవదేవుడవు. కనుకనే సాష్టాంగ పడి గౌరవపూర్వక వందనములను అర్పించుచు నీ కరుణకై వేడుచున్నాను. కుమారుని మొండితనమును, తండ్రి మిత్రుని అమర్యాదను మిత్రుడు ప్రియుడు సహించినట్లు నీ ఎడ ననరించిన నా తప్పులను దయతో సహింపుము. భావము. కృష్ణ భక్తులు శ్రీకృష్ణునితో పలు విధములైన సంబంధములను కలిగియుందురు. ఒకరు కృష్ణుని పుత్రునిగా భావించవచ్చును, ఇంకొకరు కృష్ణుని భర్తగా భావించవచ్చును, మరి ఒకరు అతనిని మిత్రునిగా లేదా ప్రభువుగా తలచవచ్చును. ఇచ్చట అర్జునుడు కృష్ణునితో మిత్రత్వ సంబంధమును కలిగి ఉన్నాడు. తండ్రి, భర్త లేదా యజమాని సహన గుణమును కలిగియుండునట్లు శ్రీకృష్ణుడు సైతము సహన గుణమును కలిగియుండును. 45వ శ్లోకం. అదృష్టపూర్వం హృషితోనస్మి దృష్ట్వా భయోన చ ప్రవ్యథితం మనోమే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసిద్ధ దేవేశ జగన్నివాస. ఇదివరకు ఎన్నడను చూడనటువంటి ఈ విశ్వరూపమును గాంచి నేను మిగుల సంతోషించితిని. కానీ అదే సమయమున మనస్సు భయముతో కలత చెందినది. కనుక ఓ దేవదేవా, జగన్నివాస, నా ఎడ కరుణను చూపి నీ దేవదేవుని రూపమును తిరిగి నాకు చూపుము.
భావము. శ్రీకృష్ణునకు ప్రేమిత్రుడైనందున అర్జునుడు అతని ఎడ పూర్ణ విశ్వాసమును కలిగియుండెను. తన మిత్రుని సంపదను గాంచి ప్రియమిత్రుడైన వాడు సంతసించు రీతి అర్జునుడు తన మిత్రుడైన శ్రీకృష్ణుని దేవదేవుడనియు మరియు అద్భుతమైన విశ్వరూపమును చూపగలడనియు ఎరిగి మిగుల సంతసించెను. కానీ అదే సమయమున ఆ విశ్వరూపమును గాంచిన పిమ్మట తన విశుద్ధ ప్రేమ ధోరణిలో ఆ దేవదేవుని ఎడ తాను పెక్కు అపరాధములు నునర్చితినని అతడు భీతియును పొందెను. ఆ విధముగా భయమునందనవసరము లేకున్నను అతని మనస్సు భయముతో నొందెను. తత్కారణముగా అర్జునుడు శ్రీకృష్ణుని అతని నారాయణ రూపమును చూపుమని అర్థించుచున్నాడు. శ్రీకృష్ణుడు ఎట్టి రూపమునైనను ధరించగలుగుటయే అందులకు కారణము. భౌతిక జగము తాత్కాలికమైనట్లే ప్రస్తుత విశ్వరూపము సైతము తాత్కాలికమును అయి ఉన్నది. కానీ వైకుంఠలోకములందు మాత్రము అతడు దివ్యమగు చతుర్భుజ నారాయణ రూపమును కలిగియుండును. ఆధ్యాత్మిక జగమునందలి అనంత సంఖ్యలో గల లోకములలో శ్రీకృష్ణుడు తన ముఖ్యాంశములచే వివిధ నామములతో వసించియుండును. అట్టి వైకుంఠలోకములందలి వివిధ రూపములలోనే ఒక్క రూపమును అర్జునుడు గాంచగోరెను. అన్ని వైకుంఠలోకములందు నారాయణ రూపము చతుర్భుజ సహితమే అయినను వాని చతుర్భుజములలో శంకు చక్ర గద పద్మముల అమరిక వివిధముగా నుండును. చతుర్భుజములు ఎందలి శంఖ చక్ర గద పద్మముల అమరికను బట్టి నారాయణ రూపములకు వివిధ నామములు కలుగును. నారాయణ రూపములన్నీయును శ్రీకృష్ణునితో ఏకములే కనుక అర్జునుడు అతని చతుర్భుజ రూపమును గాంచ అర్థించుచున్నాడు. 46వ శ్లోకం. కిరీటినం గదీనం చక్రహస్తం ఇచ్చామి త్వం దృష్టమహం తదైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. ఓ విశ్వరూప, సహస్ర బహో కిరీటమును ధరించి శంఖ చక్ర గద పద్మములను హస్తములందు కలిగియుండేడి నీ చతుర్భుజ రూపమును గాంచగోర్దును. నిన్ను ఆ రూపమునందు గాంచ నేను అభిలషించుచున్నాను. భావము. బ్రహ్మ సంహితయందు 5:39 రామాది మూర్తిషు కళానియ మేన తిష్టం అని చెప్పబడినది. అనగా శ్రీకృష్ణ భగవానుడు వేలాది రూపములు నిత్యస్థుడై యుండుననియు మరియు రాముడు నృసింహుడు నారాయణాది రూపములలో వానిలో ముఖ్యమైనవనియు తెలుపబడినది. వాస్తవమునకు అట్టి రూపములు అసంఖ్యాకములు. కానీ ఆ శ్రీకృష్ణుడు ఆదిదేవుడనియు ప్రస్తుతము తన తాత్కాలిక విశ్వరూపమును ధరించియున్నాడనియు అర్జునుడు ఎరిగి ఉన్నాడు. కనుకనే అతని దివ్యమగు నారాయణ రూపమును చూపమని అర్జునుడు ప్రార్థించుచున్నాడు. శ్రీకృష్ణుడు స్వయం భగవానుడనియు మరియు ఇతర రూపములు అతని నుండియే ఉద్భవించుచున్నవనియు తెలిపిన శ్రీమద్భాగవత వచనమును ఈ శ్లోకము నిస్సందేహముగా నిర్ధారించుచున్నది. ప్రధాన విస్తృతాంశములైన వివిధ రూపములు అతనికి భిన్నములు. అట్టి అసంఖ్యాక రూపములన్నింటినీ యందు అతడు భగవానుడే. వాటన్నింటి యందును నిత్య
యవ్వనునిగా అలా అలా అలరారుట ఎనున్నది ఆ దేవదేవుని ముఖ్య లక్ష్యమై ఉన్నది. దేవదేవుడైన శ్రీకృష్ణుని గూర్చి తెలుసుకొనగలిగిన వాడు భౌతిక జగత్తు యొక్క సమస్త కల్మషము నుండి శీఘ్రమే ముక్తుడు కాగలడు. 47వ శ్లోకం. శ్రీ భగవానువాచ మాయా ప్రసన్నేవ తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మ యోగాత్ తేజోమయం విస్మనంతమాద్యం యన్మేత్వధన్యేన న దృష్టిపూర్వం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ అర్జున, ప్రసన్నుడనైన నేను నా ఆంతరంగిక శక్తిచే భౌతిక జగమునందలి ఈ దివ్యమగు విశ్వరూపమును నీకు చూపుతిని. తేజోమయమును అనంతమును అధ్యమును అగు ఈ రూపమును నీకు ముందెవ్వరును గాంచియుండలేదు. భావము. అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూపమును గాంచగోరెను. తన భక్తుడైన అర్జునుని ఎడ కరుణను కలిగిన ఆ భగవానుడు అంతటా తేజోమయమును విభూతిపూర్ణమును అగు తన విశ్వరూపమును అతనికి చూపెను. సూర్యుని వలె ప్రకాశించుచున్న ఆ రూపము యొక్క పలుముఖములు త్వరితముగా మార్పు చెందుచుండెను. మిత్రుడైన అర్జునుని కోరికను పూర్ణము చేయుట కొరకే శ్రీకృష్ణుడు ఆ రూపమును చూపెను. తన అంతరంగిక శక్తి ద్వారా శ్రీకృష్ణుడు ప్రదర్శించిన ఆ విశ్వరూపము మానవ ఊహకు అతీతమైనది. అర్జునునికి పూర్వము ఎవ్వరును భగవానుని ఆ రూపమును గాంచియుండలేదు. కానీ భక్తుడైన అర్జునునకు అది శ్రీకృష్ణునిచే చూపబడినందున ఊర్ధ్వలోకులు మరియు ఆధ్యాత్మిక లోకములందు గల ఇతర భక్తులు సైతము దానిని దర్శించగలిగిరి. వారు దానిని పూర్వం ఎన్నడూను గాంచకు ఉన్నను అర్జునుని కారణమున ఇప్పుడు గాంచగలిగిరి. అనగా పరంపరానుగత భక్తులందరూ కృష్ణుని కరుణచే అర్జునుడుగాంచిన విశ్వరూపమును తామును గాంచగలిగిరి. దుర్యోధనునితో సంధి రాయబారము జరుపుటకు వెడలినప్పుడును శ్రీకృష్ణుడు ఈ విశ్వరూపమును అతనికి సైతము చూపెను. కొందరు వ్యాఖ్యానించిరి, దురదృష్టవశాత్తు దుర్యోధనుడు ఆ సంధి రాయబారమును అంగీకరించలేదు. ఆ సమయమున శ్రీకృష్ణుడు విశ్వరూపములో కొన్ని రూపములనే ప్రదర్శించెను. కానీ ఆ రూపములు అర్జునునకు చూసిన ఈ రూపము కన్నను భిన్నమైనవి కనుకనే ఈ రూపమును పూర్వం ఎవ్వరును చూడలేదని స్పష్టముగా తెలుపబడినది. 48వ శ్లోకం. న వేదాజ్ఞజ్య యనైర్న దానైర్న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః యవరం రూపః శక్య అహం నృలోకే దృష్టం త్వదన్యేన కురు ప్రవీరా. ఓ కురు ప్రవీరా, వేదాధ్యాయనము చేత గాని, యజ్ఞముల చేత గాని, దానముల చేత గాని, పుణ్యకర్మల చేత గాని, ఉగ్రమగు తపస్సుల చేత గాని భౌతిక జగమున ఈ రూపంలో నేను దర్శింపబడనందున నా ఈ విశ్వరూపమును నీకు పూర్వము ఎవ్వరును గాంచియుండలేదు. భావము. ఈ సందర్భమున దివ్య దృష్టి
ఎననేమో చక్కగా అవగతము చేసుకొనవలసి ఉన్నది. దివ్య దృష్టిని ఎవరు కలిగి యుందురు? దివ్యము అనగా దేవ దేవత్వమని భావము. దేవతల వలె దివ్యత్వమును సాధించనిదే ఎవ్వరును దివ్య దృష్టిని పొందలేరు. ఇక దేవతల దేవతలను ఎవ్వరు? విష్ణు భక్తులే దేవతలని వేదాధ్యయమునందు తెలుపబడినది. విష్ణు భక్తాః స్మృత దేవాః అనగా విష్ణువునందు విశ్వాసము లేని నాస్తికులు మరియు శ్రీకృష్ణుని నిరాకార రూపమునే శ్రేష్టమని భావించువారు దివ్య దృష్టిని పొందలేరు. ఒక వంక శ్రీకృష్ణుని నిరసించుచునే దివ్య దృష్టిని పొందుట ఎవ్వరికీ సాధ్యము కాదు. దివ్యులు కానిదే ఎవ్వరును దివ్య దృష్టిని పొందలేరు. అనగా దివ్య దృష్టిని కలిగిన వారు అర్జునుని వలనే విశ్వరూపమును గాంచగలరు. భగవద్గీత విశ్వరూప వర్ణను తెలుపుచున్నది. అర్జునుడు దర్శించుటకు పూర్వము ఈ వర్ణనము ఎవ్వరకు తెలియకున్నను ఈ సంఘటన పిదప విశ్వరూపమును గూర్చి ఎవరైనను కొద్దిపాటి అంచనాను పొందవచ్చును. వాస్తవమునకు దేవత్వమును కలిగిన వారు అట్టి విశ్వరూపమును గాంచగలరు. శ్రీకృష్ణునికి శుద్ధ భక్తుడు కానిదే ఎవ్వరును అట్టి దేవత్వమును బడయలేదు. అయినను భక్తులు వాస్తవముగా దివ్య స్వభావమును మరియు దివ్య దృష్టిని కలిగి ఉన్నను శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపమును దర్శింప నభిలషింపరు. పూర్వపు శ్లోకమునందు తెలుపబడినట్లు అర్జునుడు శ్రీకృష్ణుని చతుర్భుజ నారాయణ రూపమును గాంచగోరెను. అతడు విశ్వరూపముచే నిజముగా భీతి నొందెను. ఈ శ్లోకమున వేదాజ్ఞాధ్యయన వంటి కొన్ని ముఖ్యమైన పదములు గలవు. అవి వేదాధ్యయనమును, యజ్ఞ నిర్వహణ విషయములను సూచించును. 4 వేదములు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వములు, అష్టాదశపురాణములు, ఉపనిషత్తులు మరియు వేదాంత సూత్రములు అనునవి అన్నియును వేదాజ్మయ మనబడును. వాటిని గృహమునందు గాని అన్య ప్రదేశమున కాని మనుషుడు అధ్యయనము చేయవచ్చును. ఆ విధముగా యజ్ఞ విధానమును అధ్యయనము చేయుట కొరకు కల్పసూత్రములు మరియు మీమాంస సూత్రములు గలవు. పాత్రుడైన వానికే ఏదైనను వసుగుట దానమనబడును. వాస్తవమునకు శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవ యందు నిలిచిన బ్రాహ్మణులు మరియు వైష్ణవులే దానమసుగుటకు పాత్రులైన వారు. అదేవిధముగా పుణ్యకార్యములు, అగ్నిహోత్ర కర్మలను మరియు వివిధ వర్ణముల విద్యుక్త ధర్మములను సూచించును. స్వచ్ఛందముగా దేహ బాధలను స్వీకరించుట తపస్సు అనబడను. అనగా మనుషుడు ఇట్టి తపస్సులు చేసినను, దానమొసిగినను, వేదాధ్యయనము గావించినను అర్జునుని వలె భక్తుడు కానిచో విశ్వరూపమును గాంచలేడు. నిరాకారవాదులైన వారు కూడా తాము విశ్వరూపమును దర్శించుచున్నామని ఊహించుచుందురు. కానీ నిరాకారవాదులు భక్తులు కారని భగవద్గీత ద్వారా మనకు అవగతమైనది. కనుక భగవానుని విశ్వరూపమును గాంచవారు అశక్తులై ఇందురు. అవతారములను సృష్టించువారు పెక్కురు కలరు. సాధారణ మానవునే వారు అసత్యముగా
అవతారమనుచు పలుకుచుందురు. కాని అది అంతయు వాస్తవమునకు మూర్ఖత్వమే. కావున ఈ విషయమున భగవద్గీత సూత్రములను మనము తప్పక అనుసరింపవలెను. లేనిచో సమగ్రమైన ఆధ్యాత్మిక జ్ఞానమును పొందు అవకాశమే లేదు. భగవద్గీత జ్ఞాన అధ్యయనమున భగవద్గీత ప్రాథమిక గ్రంథముగా పరిగణింపబడునని, సమగ్రమైన ఈ శాస్త్రము ఏది ఎట్టిదో విచక్షణ చేయగలిగిన జ్ఞానమును మనుజునకు కలుగజేయగలదు. విద్యావతారములను అనుసరించువారు తాము సైతము భగవానుని విశ్వరూపమును సూచితిమని ప్రకటించినను అది ఎన్నడూ ఆమోదయోగ్యం కాదు. శ్రీకృష్ణ భగవానునికి భక్తుడు కానిదే ఎవరును ఆ దేవదేవుని విశ్వరూపమును గాంచలేరని స్పష్టముగా తెలుపబడేటయే అందులకు కారణము. అనగా మనుజుడు మొట్టమొదట విశుద్ధ కృష్ణ భక్తుడు కావలెను. ఆ పిదపయే అతడు తాను దర్శించిన విశ్వరూపమును చూడగలుగునని పలుకుటకు సమర్థుడు కాగలడు. కృష్ణ భక్తుడు ఎన్నడను అసత్య అవతారములను గాని అసత్య అవతార అనుయాయములను గాని ఆమోదింపడు. 49వ శ్లోకం. మాతే వ్యధా మా చ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోర మిదృజ్మ మేధం వ్యపేతభిః ప్రీతమానః పునస్తవ్యం తదేవ మే రూపమిదం ప్రపశ్య. నా ఈ ఘోర రూపమును చూచి నీవు కలత నొందిన వాడవు, భ్రాంతుడవు అయితివి. అది అంతయు నిపుడు అంతరించును గాక. ఓ భక్తుడా, అన్ని కలతల నుండి విముక్తుడవై నీవు కోరిన రూపమును ప్రశాంత మనస్సుతో ఇప్పుడు గాంచము. భావము. పూజనీయ పితామహుడైన భీష్ముని మరియు గురువైన ద్రోణుని వధించుట పట్ల అర్జునుడు ఆదియందు వ్యధ నొందెను. కానీ పితామహుని వధించుటయందు అట్టి వెరుగు అర్జునుడు ఆదియందు వ్యధ నొందెను. కానీ పితామహుని వధించుటయందు అట్టి వెరుగు అవసరము లేదని శ్రీకృష్ణుడు అతనికి ఉపదేశించెను. ధృతరాష్ట్ర తనయులు ద్రౌపదిని కౌరవ సభలో వివస్త్రలను చేయ యత్నించినప్పుడు ఆ భీష్మ ద్రోణులు మౌనం వహించిరి. ధర్మ నిర్వహణలో అట్టి నిర్లక్ష్య కారణముగా వారు వదారుహులు. వారి అధర్మయుత కర్మ వలన వారు ఇదివరకే సంహరింపబడిరని తెలియజేయుటకే అర్జునునకు శ్రీకృష్ణుడు విశ్వరూపమును చూపెను. సాధారణముగా భక్తులు శాంతులను మరియు అట్టి ఘోర కార్యముల నొనరింపలేని వారును అయ్యుందురు. కావున అర్జునునకు విశ్వరూపము చూపబడినది. విశ్వరూప ప్రదర్శన ప్రయోజనము సిద్ధించియున్నందున అర్జునుడు చతుర్భుజ రూపమును గాంచగోరగా శ్రీకృష్ణుడు దానిని అర్జునునకు చూపెను. ప్రేమభావముల పరస్పర వినిమయమునకు అవకాశం ఒసగునందున భగవానుని విశ్వరూపము నెడ భక్తుడు ఎక్కువగా ఆసక్తి కలిగియుండును. అతడు కేవలము దేవదేవునికి భక్తిపూర్వక నమస్సులు అర్పించవలెనని గాని లేదా ద్విభుజ కృష్ణరూపమును గాంచవలెనని గాని కోరును. తద్వారా అతడు ఆ దేవదేవునితో ప్రేమయుక్త సేవలో భావ వినిమయము
కానింపగలడు. 50వ శ్లోకం. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తదోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సామ్య వపుర్మహాత్మా. ధృతరాష్ట్రునితో సంజయుడు పలికెను. దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఆ విధముగా అర్జునునితో పలికి తన చతుర్భుజ రూపమును ప్రదర్శించెను. భీతుడైన అర్జునునకు ఆ విధముగా ఆశ్వాసమును గూర్చుచు అత్యంతమును తన ద్విభుజ రూపమును చూపెను. భావము. శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు పుత్రునిగా లభించినప్పుడు తొలుత చతుర్భుజ నారాయణ రూపమును దర్శనమొసగెను. కానీ తల్లిదండ్రుల కోరికపై అతడు తిరిగి సామాన్య బాలునిగా మారెను. అదేవిధముగా అర్జునుడు సైతము చతుర్భుజ రూపమును గాంచుటయందు ఎక్కువ ఆసక్తిని కలిగియుండడని శ్రీకృష్ణుడు ఎరిగియుండెను. కానీ అతడు కోరియున్నందున తన చతుర్భుజ రూపమును చూపి పిదప తన సహజ ద్విభుజ రూపమును పొందెను. ఈ శ్లోకమున సౌమ్య వపుః అను పదము ప్రధానమైనది. సౌమ్యవపుః అనగా అత్యంత సుందరమైన రూపమని భావము. శ్రీకృష్ణుడు ధరిత్రిపై నిలిచినప్పుడు ప్రతి ఒక్కరూ అతని అత్యంత సుందర రూపముచే ఆకర్షితులైరి. జగన్నిర్దేశకుడైనందునే ఆ భగవానుడు తన భక్తుడైన అర్జునుని భయమును తొలగించి తన సుందర రూపమును అతనికి చూపెను. ప్రేమాంజనమును కనులకు పూసుకొనిన మనుజుడే శ్రీకృష్ణ భగవానుని దివ్య సుందర రూపమును గాంచగలడని బ్రహ్మ సంహిత 5:38 యందు తెలుపబడినది. ప్రేమాంజనర్చు రితభక్తి విలోచనేన. 51. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతః ప్రకృతిం గతః. ఆ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుని అధ్యరూపమును గాంచినంత ఇట్లు పలికెను. ఓ జనార్దన, అత్యంత సుందరమైన ఈ నీ మానవ రూపమును గాంచి శాంతచిత్తుడనైన నా సహజ స్వభావమును పొందితిని. భావము. దేవదేవుడైన శ్రీకృష్ణుడు సహజముగా ద్విభుజుడని ఈ శ్లోకమునందలి మానుషం రూపం అను పదము స్పష్టముగా తెలుపుచున్నది. శ్రీకృష్ణుడు సామాన్య మానవుడే అనేడి భావనలో ఆ దేవదేవుని అపహాస్యము చేయువారు అతని దివ్య స్వభావమును ఎరుగని వారని ఇచ్చట నిరూపింపబడినది. శ్రీకృష్ణుడు సాధారణ మానవుడే అయినచో తొలుత విశ్వరూపమును ఆ పిదప చతుర్భుజ నారాయణ రూపమును చూపుట అతనికెట్లు సాధ్యమగును. కనుక శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా భావించుచు నిరాకార బ్రహ్మమే శ్రీకృష్ణునిలో నుండి పలుకుచున్నదని వ్యాఖ్యానించుచు పాఠకుని తప్పుద్రోవ పట్టించువారు నిక్కము జనులకు గొప్ప అన్యాయము చేసిన వారగుదురు. ఈ విషయమే భగవద్గీత యందు ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. శ్రీకృష్ణుడు వాస్తవమునకు విశ్వరూపమును మరియు చతుర్భుజ నారాయణ రూపమును ప్రదర్శించినప్పుడు సామాన్య మానవుడట్లు కాగలడు.
శుద్ధభక్తుడైన వాడు సత్యదర్శి అయినందున అట్టి తప్పుద్రోవ పట్టించు గీతావ్యాఖ్యానములచే కలతను పొందడు. భగవద్గీత యందలి ముల్లోకములు సూర్యుని భాతి సుస్పష్టములు. మూర్ఖ వ్యాఖ్యతల దీపపు వెలుగు వాటికి ఏమాత్రము అవసరము లేదు. 52వ శ్లోకం. సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనాంక్షినః. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీవిప్పుడు దర్శించుచున్న నా ఈ రూపము గాంచుటకు మిగుల దుర్లభమైనది. అత్యంత ప్రియమైన ఈ రూపమును దర్శించు నవకాశమునకై దేవతలు సైతము నిత్యము వేచియుందురు. భావము. ఈ అధ్యాయపు 48వ శ్లోకమున విశ్వరూప ప్రదర్శనమును ముగించి అట్టి తన విశ్వరూపము పలు పుణ్యకార్యములు యజ్ఞాదులచే దర్శింప సాధ్యము కాదని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో పలికెను. కానీ శ్రీకృష్ణుని ద్విభుజ రూపము మరింత గుహ్యమైనదని తెలియజేయుచు ఇచ్చట సుదర్శనం అను పదము వాడబడినది. తపస్సు, వేదాధ్యయనము, తాత్విక చింతనము లేదా కల్పనములనేడి వివిధ కర్మలకు కొద్దిగా భక్తిని మిళితము చేయుట ద్వారా ఎవరైనను శ్రీకృష్ణుని విశ్వరూపమును గాంచగలుగుదురు. అనగా అది సాధ్యమయ్యేడి కార్యమే. కానీ పూర్వమే తెలుపబడినట్లు భక్తి లేకుండా మాత్రం అది సాధ్యము కాదు. శ్రీకృష్ణుని అట్టి విశ్వరూప దర్శనమును కన్నను అతని ద్విభుజ రూపదర్శనము అత్యంత దుర్లభమైనది. బ్రహ్మ రుద్రాది దేవతలకు సైతము అది సాధ్యము కాదు. సదా వారు అతనిని గాంచగోరుదురు. దీనికి శ్రీమద్భాగవతమున మనకు ఆధారము లభించగలదు. శ్రీకృష్ణుడు తన తల్లి అయిన దేవకీ గర్భమున ఉన్నప్పుడు అతనిని గాంచుటకు తమ లోకముల నుండి విచ్చేసిన దేవతలు భగవానుడు ఆ సమయమున దర్శనీయుడు కాకున్నను ప్రార్థనలను చేసి అతని దర్శనముకై వేచిరి. కానీ అజ్ఞానుడైన వాడు శ్రీకృష్ణుడు సామాన్య మానవుడే అని తలచి అతనిని నిరసించుచు ఆ దేవదేవునికి గాక అతని అంతరమందున్న ఏదియో నిరాకారమునకు వందనములు నర్పించగోరును. కానీ ఇవన్నీయును అర్ధరహిత తీరులే. శ్రీకృష్ణుని ద్విభుజ రూపమును గాంచుటకు బ్రహ్మ రుద్రాదుల వంటి దేవతలు సైతము నిత్యాంక్షులై ఇందురు. తనను అపహాస్యము చేయు మూర్ఖులకు శ్రీకృష్ణుడు దర్శనీయుడు కాడని భగవద్గీత 9:11 యందు నిర్ధారింపబడియే ఉన్నది. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం. బ్రహ్మ సంహిత ద్వారా నిర్ధారింపబడినట్లు మరియు గీతయందు శ్రీకృష్ణుడే స్వయముగా తెలిపినట్లు అతని దేహము సంపూర్ణముగా ఆధ్యాత్మికము మరియు ఆనంద నిత్యత్వ పూర్ణము. అది ఎన్నడను భౌతిక దేహమును పోలదు.
కానీ భగవద్గీతను లేదా ఇతర వేదాధ్యాయమును పఠించి శ్రీకృష్ణుని గూర్చి అధ్యయనము చేయగోరువానికి అతడు ఎల్లప్పుడూ అర్థముగానే సమస్యగానే మిగులును. ఈ విధమైన భౌతిక విధానము నవలంబించు వారి దృష్టిలో శ్రీకృష్ణుడు గొప్ప చరితాత్మక వ్యక్తి మరియు గొప్ప తత్వవేత్త మాత్రమే. శ్రీకృష్ణుని సామాన్య మానవుడే అని వారు భావింతురు. అత్యంత శక్తి గలవాడైనను అతడు భౌతిక దేహమును గ్రహింపవలసి వచ్చెనని వారు తలతురు. వారి భావనలో పరతత్వము నిరాకారం. ఆ నిరాకార తత్వము నుండియే అతడు భౌతిక ప్రకృతికి సంబంధించిన సహకార రూపమును దాల్చెనని వారు భావింతురు. దేవదేవుని గూర్చిన భౌతిక పరిగణనలో ఇది ఒకటి. అతనికి సంబంధించిన మరి ఒక పరిగణన లేదా భావన మనోకల్పనలకు సంబంధించినది. జ్ఞానాన్వేషణము నందున్నవారు సైతము శ్రీకృష్ణుని గూర్చి తాత్విక కల్పనలు చేయుచు అతడు విశ్వరూపము కన్నను మహత్తరుడగు కాడని భావింతురు. కనుకనే అర్జునునకు చూపబడిన శ్రీకృష్ణుని విశ్వరూపము అతని స్వీయ రూపము కన్నను మరింత ప్రధానమైనదని కొందరు తలుతురు. వారి ఉద్దేశము ప్రకారము పరమ పురుషుని మానుష రూపము ఊహాత్మకమైనది. అంత్యమున పరతత్వము నిరాకారమనియే వారు విశ్వసింతురు. కానీ శ్రీకృష్ణుని గూర్చి ప్రామాణికుల నుండి శ్రవణము చేయుట ఎనేడి ఆధ్యాత్మిక పద్ధతి భగవద్గీత యందలి చతుర్థాధ్యాయమున వివరింపబడినది. అది ఏ నిజమైన వైదిక విధానము. అట్టి వేద మార్గములలో ఉన్నవారు ప్రామాణికుల నుండియే శ్రీకృష్ణుని గూర్చి శ్రవణమును చేయుదురు. శ్రీకృష్ణుని గూర్చి మరలా శ్రవణము చేయుట ద్వారా వారికి శ్రీకృష్ణుడు ప్రియుడు కాగలడు. పలుమార్లు ఇదివరకే తెలుపబడినట్లు శ్రీకృష్ణుడు యోగమాయచే కప్పబడి ఉన్నందున సర్వులకు దర్శనీయుడు కాని విదితుడు గాని కాడు. ఎవరికైతే అతడు తనను విషదపరచుకొనునో ఆ మనుషుడే ఆ దేవదేవుని గాంచగలడు. వేదాధ్యాయమున ఇది నిర్ధారింపబడినది. శరణాగతి నొందిన వానికే పరతత్వము వాస్తవముగా అవగతమగును. శ్రీకృష్ణ భక్తి భావనాయుతుడై శ్రీకృష్ణ భగవానికి భక్తియుత సేవ ననర్చు భక్తుడు ఆధ్యాత్మిక దృష్టిని కలిగి శ్రీకృష్ణుడే స్వయముగా ప్రకటమగుట వలన అతనిని గాంచగలడు. అట్టిది దేవతలకు సైతము సాధ్యము కాదు. కనుక శ్రీకృష్ణుని తెలియట వారికి కూడా దుర్లభము. కనుకనే ఉన్నతులగు దేవతలు శ్రీకృష్ణుని ద్విభుజ రూపమును గాంచ నిత్యము కాంక్షింతురు. సారాంశమేమనగా శ్రీకృష్ణుని విశ్వరూపమును గాంచుట దుర్లభము మరియు ఎల్లరకు సాధ్యము కానిదైనను అతని స్వీయ శ్యామసుందర రూపము ఇంకను అవగాహనకు అత్యంత దుర్లభమై ఉన్నది. 53వ శ్లోకం. నాహం వేదైర్న తపసాన దానేన చేజ్జయా శుక్య ఏవం విదో దృష్టం దృష్టవానసి మాం యథా. దివ్య చక్షువులతో నీవు గాంచుతున్న ఈ రూపము వేదాధ్యయనముచే గాని తీవ్ర తపస్సులచే గాని దానముచే గాని పూజలచే గాని అవగతము కాదు. మనుషుడు నన్ను యథార్థముగా గాంచుటకు ఇవి అన్నియును సాధనములు కాజాలవు. భావము.
శ్రీకృష్ణుడు తన నిజమ జన నిజ శ్రీకృష్ణుడు తన జననీ జనకులైన దేవకి వసుదేవులకు తొలుత చతుర్భుజ రూపమును దర్శనమిచ్చి పిదప ద్విభుజ రూపమునకు మార్పు చెందెను. ఈ విషయమును అవగాహనము చేసుకొనుట నాస్తికులైన వారికి లేదా భక్తిరహితులకు అత్యంత కఠినము. వేదాధ్యయమును కేవలము వ్యాకరణాజ్ఞ రూపములో లేదా విద్యాయోగ్యతల రూపములో అధ్యయనము చేసిన పండితులకు శ్రీకృష్ణుని అవగతము చేసుకొనుట అసాధ్యము. అలాగుననే అంతరంగమున భక్తిభావము లేకుండా బాహ్యముగా పూజలను నర్చుటకు మందిరమున కేగు మనుజులకు సైతము అతడు అవగతము కాడు. వారు మందిర దర్శనము గావించుకొనినను శ్రీకృష్ణుని యథార్థ రూపము నెరుగలేరు. కేవలము భక్తియోగ మార్గము ద్వారానే శ్రీకృష్ణుడు యథార్థముగా అవగతము కాగలడు. ఈ విషయము అతని చేతనే స్వయముగా రాబో శ్లోకమున వివరింపబడినది. 54వ శ్లోకం. భక్త్యాత్వ నన్యన్యా శక్య అహమేవంచి ధోనర్జున జ్ఞాతుం దృష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరవంతప. ఓ ప్రియమైన అర్జున, కేవలము అనన్యభక్తి చేతనే నేను యథార్థముగా నీ ఎదుట నిలబడిన రీతి తెలియబడగలను మరియు ప్రత్యక్షముగా దర్శింపనగుదును. ఈ విధముగానే నీవు నా అవగాహన రహస్యములందు ప్రవేశింపగలుగుదువు. భావము. అనన్య భక్తియుత సేవా విధానముననే శ్రీకృష్ణ భగవానుడు అవగతము కాగలడు. మానసిక కల్పనా పద్ధతుల ద్వారా భగవద్గీతను అవగతము చేసుకొన యత్నించు అప్రామాణిక వ్యాఖ్యతలు తాము కేవలము కాలమును వృధా పరచుచున్నామని అవగతము చేసుకొననట్లుగా ఈ విషయమును శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకమున స్పష్టముగా తెలియజేసినాడు. శ్రీకృష్ణుని కానీ లేదా కృష్ణుడు ఏ విధముగా తల్లిదండ్రుల ఎదుట చతుర్భుజ రూపమును ప్రకటమై పిదప ద్విభుజ రూపమునకు మారెనో విషయమును గాని ఎవ్వరును ఎరగలేరు. వేదాధ్యయనముచే గాని తత్వ విచారములచే గాని ఈ విషయములను తెలియుట అత్యంత కష్టతరము. కనుకనే ఎవ్వరును అతని గాంచలేరనియు లేదా ఈ విషయముల రహస్యములందు ప్రవేశింపజాలరనియు ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. అయినను వేదాధ్యయమునందు పరమ ప్రవీణులైన వారు మాత్రం అట్టి వాజ్మయము ద్వారా అతనిని గూర్చి తెలుసుకొనగలరు. భక్తియుత సేవ నర్చుటకు ప్రామాణిక శాస్త్రములందు పెక్కు నియమ నిబంధనలు గలవు. శ్రీకృష్ణ భగవానుని అవగతము చేసుకొన గోరినచో మనుషుడు ప్రామాణిక గ్రంథములందు వర్ణింపబడిన విధియుక్త నియమములను తప్పక అనుసరింపవలెను. ఆ నియమానుసారముగా అతడు తపస్సును గావించవలెను. ఉదాహరణకు తీవ్ర తపస్సు నాచరించుటకు అతడు కృష్ణాష్టమి రోజున కృష్ణుని జన్మదినము మరియు మాసమునందలి శుక్లపక్ష కృష్ణపక్ష ఏకాదశి పుణ్య దినములందు ఉపసింపవలెను. అదేవిధముగా కృష్ణ భక్తిని ప్రపంచమంతటను ప్రచారము చేయుటకు భక్తియుత సేవయందు నియుక్తులైన కృష్ణ భక్తులకు దానమివ్వవలెను. కృష్ణ భక్తిని సర్వత్రా ప్రచారము చేయుచున్న కృష్ణ చైతన్య సంఘము
మానవాళికి ఒక అద్వైత వరము. అట్టి అత్యంత దుర్లభమైన కృష్ణ ప్రేమను శ్రీ చైతన్య మహాప్రభువు విరివిగా సర్వులకు పంచిరి. కనుకనే ఆయనను మిక్కిలి ఔదార్యుడైన ధాతయని శ్రీ రూప గోస్వామి శ్లాఘించిరి. కనుక కృష్ణ భక్తిని ప్రచారము చేయు భక్తునకు ప్రచారము నిమిత్తము దానమిచ్చినచో అట్టి దానము ప్రపంచమునందలి అత్యుత్తమ దానము కాగలదు. ఒకవేళ ఎవరేని నిర్దేశానుసారం మందిరమునందు విష్ణువు లేదా కృష్ణుని శ్రీముహూర్తులు కలిగిన దేవాలయములు పలు కలవు. అర్చనము గావించినచో దేవదేవునికి వసగిన సేవ మరియు వందనముల ద్వారా పురోగతిని బడయగలరు. భక్తి అందు ఆరంభ దశలో ఉన్నవారికి మందిరార్చనము అత్యంత అవసరం. ఈ విషయమే శ్వేతాశ్వత రోపనిషత్తు 6:23 నందు ఇట్లు నిర్ధారింపబడినది. యస్య దేవే పరా భక్తిర్యథా దేవే తదా గురౌ తస్సైష్యతే కదిథా వ్యర్థరాః ప్రకాశంతే మహాత్మనః. భగవానుని యందు అచంచలమైన భక్తిని తనను నిర్దేశించు గురువు నందు అచంచలమైన శ్రద్ధను కలిగిన వాడు ఆత్మజ్ఞానముచే దేవదేవుని దర్శింపగలడు. అంతేగాని మనోకల్పనలచే ఎవ్వరూ శ్రీకృష్ణ భగవానుని ఎరుగజాలరు. ఆధ్యాత్మిక గురువు నేతృత్వంలో శిక్షణను పొందని వానికి కృష్ణుని అవగాహన చేసుకొనుట సాధ్యపడదు. శ్రీకృష్ణుని అవగాహనను ఆరంభించుటయు అతనికి సాధ్యము కాదు. శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనుటకు వేరే ఏ ఇతర మార్గములు అవలంబనీయములు కావనియు లేదా ఉపదేశింపబడరాదనియు లేదా విజయవంతములు కాజాలవనియు తెలియజేయుటకే తు అను పదము ఇచ్చట ప్రత్యేకముగా వాడబడినది. శ్రీకృష్ణుని స్వరూపములైన చతుర్భుజ రూపములు అర్జునునకు చూపిన తాత్కాలిక విశ్వరూపమునకు పూర్తిగా భిన్నమైనవి. చతుర్భుజ నారాయణుని రూపము, ద్విభుజ శ్రీకృష్ణుని రూపము నిత్యములు మరియు ఆధ్యాత్మికములు కాగా, అర్జునునకు దర్శింపజేసిన విశ్వరూపము తాత్కాలికమైనది. సుదుర్దర్శం చూపుటకు కష్టతరమైనది అను సుదుర్దర్శం అను పదము ఆ విశ్వరూపమును వేరెవ్వరను చూడలేదని సూచించుచున్నది. భక్తులకు దానిని చూపవలసిన అవసరము లేదనియు ఇది తెలుపుచున్నది. కానీ అర్జునుని అభ్యర్థనపై శ్రీకృష్ణుడు దానిని చూపెను. తద్వారా భవిష్యత్తులో ఎవరైనను తాను భగవానుని అవతారమని ప్రకటించినప్పుడు జనులు అతనిని విశ్వరూపమును చూపమని అడుగుటకు గత శ్లోకమందు పునః వాడబడిన అను పదము వేదాధ్యయనమునందలి విద్య వలన కలిగిన అట్టి యోగ్యతలచే ఎవ్వరును గర్వించరాదని సూచించుచున్నది. ప్రతి ఒక్కరూ కృష్ణ భక్తిని చేపట్టవలసి ఉన్నది. అటు పిమ్మటనే వారు భగవద్గీతకు వ్యాఖ్యానములు వ్రాయుటకు యత్నింపవలెను. శ్రీకృష్ణుడు విశ్వరూపము నుండి చతుర్భుజ నారాయణుని రూపమునకు అటు పిమ్మట తన సహజ ద్విభుజ రూపమునకు మారెను. అనగా వేదాధ్యయనమునందు తెలుపబడిన చతుర్భుజ రూపములు మరియు ఇతర రూపములు అన్నియును
మూలమైన ద్విభుజ శ్రీకృష్ణ రూపము నుండియే ఉద్భవించుచున్నవి. ఈ విషయమును తెలియజేయుచున్నది. అతడే సర్వ ఉద్భవములకు మూలము. శ్రీకృష్ణుడు భగవద్గీత ఎందలి ఉన్నాడు. జై శ్రీకృష్ణ.